సాక్షి డిజిటల్. దిస్ ఇస్ షాహిదా. దేవాలయాలు గుప్త నిధులకు కేంద్రాలు అని చెబుతుంటారు. కేరళ రాజధాని తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. మనం ఇంతకుముందు వీడియోలో అపార నిధులకు కేంద్ర బిందువైన కమ్రూ నాగ్ సరస్సు గురించి కూడా చెప్పుకున్నాం. అయితే మగధ సామ్రాజ్య కాలంలో దాచిన బంగారు నిధులు ఎక్కడున్నాయో తెలుసా? తెలుగులో వచ్చిన బింబిసారుడు సినిమాలో చూపిన రహస్య గుహలు నిజంగా ఉన్నాయా? సోన్ బాండార్ గుహలు ఆ కోవకే వస్తాయా? బ్రిటిష్ వారు ఫిరంగులతో పేల్చిన ఆ రాతి ద్వారం ఎందుకు చెక్కు చెదరలేదు? ఈ సందేహాలను ఇవాల్టి వీడియోలో నివృత్తి చేసుకుందాం. బీహార్లోని రాజ్గిరి కొండల్లో ఉన్న సోన్ బాండార్ గుహల వెనుక మిస్టరీ శతాబ్దాలుగా వీడడం లేదు. సైన్స్ సామ్రాజ్యం చెప్పలేని వింత కోడ్ల కారణంగా ఆ గుహలను ఇంతవరకు ఎవరూ డీకోడ్ చేయలేకపోవడం గమనార్హం. ఆ గుహల వెనుక మగధ సామ్రాజ్య కాలంలో దాచిన బంగారు నిధులు ఉన్నాయని అంతా విశ్వసిస్తారు. ఆ గుహలోకి వెళ్లేందుకు ఒక భారీ రాతి ద్వారం ఉంది. దానిపై ఉన్న వింత లిపిని చదవగలిగితేనే ఆ గుహలోకి ఎలా వెళ్ళాలి అనేది తెలుస్తుందని ఆర్కియాలజిస్టులు చెబుతున్నారు. బీహార్లోని వైభవ్ కొండల అడుగు భాగంలో ఉన్న 2 భారీ రాతి గుహలనే సోన్ బాండార్ అంటారు. సోన్ బాండార్ అంటేనే బంగారపు నిధి అని అర్థం. పురాణాల ప్రకారం మహాభారత కాలంలో జరాసంధుడి నిధిని ఇక్కడే దాచారు. అయితే చరిత్రకారుల ప్రకారం క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో మగధ సామ్రాజ్యాన్ని పాలించిన బింబిసార మహారాజు తన అపారమైన బంగారాన్ని, రత్నాలను శత్రువుల దాడి నుంచి రక్షించుకోవడానికి ఇక్కడే నిధులను దాచాడని చెబుతారు. బింబిసారుడి భార్య మగధ సామ్రాజ్య ఖజానా మొత్తాన్ని ఈ గుహలో దాచి ఎవరూ దొంగలించకుండా ఒక భారీ రాతి తలుపును ఏర్పాటు చేసి లాక్ చేయించిందని స్థానికుల నమ్మకం. ఆ రాతి తలుపు వెనుక వేల కోట్ల విలువైన నిధి ఇప్పటికీ భద్రంగా ఉందనేది ఒక పెద్ద మిస్టరీ. ఈ గుహలోకి ప్రవేశించగానే ఒక మూసి ఉన్న రాతి ద్వారం కనిపిస్తుంది. దాని పక్కనే గోడపై ఒక వింతైన లిపి దర్శనమిస్తుంది. దీన్ని శంఖలిపి అని పిలుస్తారు. ఈ రహస్య కోడ్ను ఎవరైతే సరిగ్గా చదువుతారో ఆ మంత్ర శబ్దానికి రాతి ద్వారం దానంతటా అదే తెరుచుకుంటుందనేది ఒక బలమైన నమ్మకం ఉంది. భారతదేశాన్ని దోచుకున్న బ్రిటిష్ వారి కన్ను కూడా ఈ నిధిపై పడింది. ఎలాగైనా ఆ తలుపులు బద్దలు కొట్టాలని ఒక బ్రిటిష్ అధికారి ఏకంగా పెద్ద పెద్ద ఫిరంగులను తెప్పించి ఆ రాతి ద్వారంపై బాంబుల వర్షం కురిపించాడు. కానీ ఆశ్చర్యకరంగా ఫిరంగి దెబ్బలకు కూడా ఆ తలుపులు అంగుళం కూడా కదలలేదు. ఆ దాడికి గుర్తుగా గుహ ద్వారంపై పడిన ఫిరంగి దెబ్బలు నేటికి స్పష్టంగా కనిపిస్తాయి. సైన్స్, హిస్టరీ ఈ రెండు కూడా ఈ గుహలను వేరువేరు కోణాల్లో చూస్తాయి. స్థానికులు దీన్ని బింబిసారుడి నిధిగా నమ్ముతుంటే ఆర్కియాలజిస్టులు మాత్రం దీని వెనుక మరో మతపరమైన కోణాన్ని చూపిస్తున్నారు. ఇక్కడి శాసనాలను బట్టి ఇవి క్రీస్తు శకం 3 లేదా 4వ శతాబ్దానికి చెందిన జైన్ గుహలు అని వివరిస్తున్నారు. ముని వైరాదేవ అనే జైన సాధువు ఈ గుహలను నిర్మించి లోపల జైన తీర్థంకరుల విగ్రహాలను ప్రతిష్ఠించారని, గోడలపై ఉన్నది గుప్త సామ్రాజ్యం కాలం నాటి శంఖలిపి అని పేర్కొంటున్నారు. దీన్ని పూర్తిగా డీకోడ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, అది కేవలం ఒక మతపరమైన శ్లోకం మాత్రమే అయి ఉండవచ్చు, నిధికి కోడ్ కాకపోయి ఉండవచ్చు అని చెబుతున్నారు. ఆర్కియాలజిస్టులు ఇవి జైన గుహలని చెబుతున్నప్పటికీ గుహ వెనుక ఉన్న ఆ రహస్య గదిలోకి మాత్రం ఇప్పటి వరకు ఎవరూ ప్రవేశించలేకపోయారు. హైటెక్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో కూడా ఒక సాధారణ రాతి తలుపు వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించలేకపోవడం ఒక పెద్ద సవాలుగానే మిగిలిపోయింది. ఆ రాతి తలుపు వెనుక మగధ సామ్రాజ్యానికి చెందిన వేల కోట్ల నిధి ఉందా, లేక హిస్టరీ దాచిన మరేదైనా ఆధ్యాత్మిక రహస్యం ఉందా అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఈ గోడలపై ఉన్న శంఖలిపి మిస్టరీ వీడే వరకు వేచి చూడాల్సిందే. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ను మిస్ అవ్వకుండా ఉండేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.